హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం చూస్తున్నాం మంచు ఫ్యామిలీలో ఒక వివాదం సృష్టించుకుంది. మంచు మనోజ్ గారిని తన తండ్రి మోహన్ బాబు గారు కొట్టారని మనకు సడన్ గా చూసరికి హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. అసలు నిజంగా మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారిని కొట్టారా, అసలు వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవ ఏంటి, వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి చిట్టుబాబు గారు ఉన్నారు. చిట్టుబాబు గారు స్వయంగా మోహన్ బాబు గారితో ఫ్రెండ్షిప్ చాలా ఏళ్ళుగా ఉంది కాబట్టి సో అన్ని విషయాలు సార్కి తెలిసి ఉంటాయి. మనం నిన్న చూస్తున్నాం చాలా విషయాలు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరిగే, మంచు ఫ్యామిలీలో జరిగే విషయాలు చిట్టుబాబు గారు అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సో అలాగే అదే క్రమంలో మనం కూడా ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అవ్వచ్చు, మెగా ఫ్యామిలీ అవ్వచ్చు, ఇటు పోతే అక్కినేని ఫ్యామిలీ అవ్వచ్చు, ఈ ఫ్యామిలీస్ అందరూ ఇప్పుడు సినీ రంగంలో మంచి స్థాయిలో ఉన్నారు. అదే సినీ ఎక్స్పీరియన్స్ ఉన్న మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఎందుకు సినీ రంగంలో తన ప్రతిభ చూపించుకోలేదు? ఏం చూపించలేదు మోహన్ బాబు. ఏమున్నాయి ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమున్నాయి? 67 సినిమాలు తీసాడు ప్రొడ్యూసర్. మోహన్ బాబు కొడుకులు కొడుకులు ట్రై చేస్తా. ఇప్పుడు సక్సెస్ అనేది ప్రేక్షకులు ఇచ్చేదమ్మా. సక్సెస్ ఇవ్వకపోతే ఇప్పుడు అరవింద్ గారు ఉన్నారు, అంత గ్రాండ్. అరవింద్, అల్లు అర్జున్ అంత గొప్ప అయ్యాడు. శిరీష్ ఎందుకు కాలేకపోయాడు? అక్కినేని నాగేశ్వరరావు, ఆయన మా కొడుకు నాగార్జున, అఖిల్ ఎందుకు కాలేకపోయాడు? ఎందుకు చేయలేకపోయాడు? దానికి ప్రజల ఆశీర్వాదం. ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఉంటుందో, ప్రేక్షకుల ఆదరమానాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు స్టార్స్ అవుతారు. అంతే తప్ప ఎంట్రీ వరకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు అంటే కృష్ణ గారి బ్యాక్గ్రౌండ్, రామారావు బ్యాక్గ్రౌండ్, చిరంజీవి బ్యాక్గ్రౌండ్ ఎంత ఎంట్రీ వరకే. ఎంట్రీ తర్వాత ప్రేక్షకుల యొక్క ఆదరమానాలు, ప్రేక్షకుల ఆశీర్వాదం అయితే వాడు స్టారు, లేకపోతే ఎక్కడికి ఒకళ్ళు అక్కడే ఉంటాడు. సో ఇందులో ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాము కనుక ప్రజలేమి ఈ ఫ్యామిలీ సుమంత్ ఎంత అందంగా ఉంటాడు, 6 అడుగుల హైట్, చక్కగా ఉంటాడు. ఆయన మా నాగేశ్వరరావు మనవడే. మరి చేతుని సుమంత్ను పక్క నుంచోబెడితే ఎవరు బాగుంటారు? సిన్సియర్ గా చెప్తే, జెన్యున్ గా చెప్తే డెఫినెట్ గా సుమంత్ బాగుంటాడు. కళ్ళు నాగేశ్వరరావు కళ్ళు చక్క హైట్, మంచి పర్సనాలిటీ. కానీ సుమంత్కి రాలా స్టార్డము, చేతుకు వచ్చింది. సో ఇవన్నీ ప్రజల ఆశీర్వాదం. ప్రజలు ఎవరికి ఇస్తారు అంతే. రమేష్, కృష్ణ గారి బిడ్డలు రమేష్, మహేష్. రమేష్ చూసారో లేదు మీరు? చక్కగా అందరూ చంద్రబింబం లాగా ఉంటాడు. చక్కగా పర్సనాలిటీ, చక్కటి ఫేస్ గీసు చక్కగా రౌండ్గా చంద్రబింబం లాగా ఉంటాడు. అవును, అతడు స్టారు. 25 సినిమాలు చేసిన స్టార్ కాదా? మరి మహేష్ 3వ సినిమాకి స్టార్ అయ్యాడు. ప్రజల ఆశీర్వాదం అంతే. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో, ఎవరికి కిరీటం పెడతారో ప్రేక్షకుల చేతిలో ఉంటాం. అది మన ఎంట్రీ వరకే. నేను మహారథి కొడుకుని ఎంట్రీ వరకే. నేను సక్సెస్ ఇస్తే నేను, లేకపోతే నేను సక్సెస్ అవ్వకపోతే ఎవరయ్యా? నా అసిస్టెంట్ కృష్ణవంశీ నా దగ్గర పనిచేసి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినాడు. కృష్ణవంశీ నాకన్నా పెద్ద డైరెక్టర్. మరి నా అసిస్టెంట్. నేను ఫీల్ అయితే ఎట్లా? నాకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అంతే, తనకి ఇచ్చిన ఆశీర్వాదం అది కదా. అట్లా ఇస్తుంది. వాళ్ళు ఇందులో చేయలేకపోయిన ప్రశ్న కాదు. ఇప్పుడు మోహన్ బాబు గారి మీద ఏమైనా కేసులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? జైలుకు పోయే ఛాన్స్? ఎవడమ్మా కేసు పెట్టేది? కేసు పెట్టినా ఎవడనేది నా కొడుకుని కొడితే నువ్వు కేసు పెడతావు. ఇది అమెరికా కాదు. అమెరికాలో ఉంది ఈ రూలు. పేరెంట్స్ చిల్డ్రన్ మీద చేసుకుంటే కేసు అది. మన ఇండియాలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, మనకు అది లేదు కనుక ఎవరికి కేసు పెట్టము, కేసు పెడితే అరెస్ట్ చేయటము, ఇవన్నీ పిచ్చి మాటలు ఊరిని మీడియాలో చేస్తూ ఉంటారు అనుకో. మా మీడియాలో అది జరిగే పని కాదు. అసలు కేసు అనేది పెట్టరా ఇంతవరకు. మోహన్ బాబు గారి కేసు పెట్టలేదు, మనోజ్ కేసు పెట్టలేదు. ఏ స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో ఏ కేసు పెట్ట. ఓన్లీ 100కు ఫోన్ చేసి సెక్యూరిటీ కావాలని అడిగారు. ఇక్కడ గొడవ జరుగుతుంది, పోలీసులు వచ్చారు సెక్యూరిటీ, అంతే. అంతేనా సార్? అంతే. అంతకు మించి కేసులు ఏం లేవు, ఏమి లేవు. దాన్ని ఇక్కడ మనం అదిగో తోకంటే ఇది గుంపులు అని మనం మీడియా చేస్తాం. అంతే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ మనం మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం గురించి చిట్టుబాబు గారితో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.